లోక్సభలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలిసారిగా ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఆమోదం పొందగా అసలు మోదీపైనే దాడికి వ్యూహం పన్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. ఇది స్వయంగా స్పీకరే చెప్పడం మరింత చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి మోదీపై దాడికి ప్లాన్ చేశారా? స్పీకర్ అందుకే సభకి రావద్దన్నారంటూ ప్రచారం. आपके सदस्य इधर से उधर जाएंगे, ये उचित है क्या? यही मर्यादा बनाना चाहते हैं क्या आप? ఇది నిజంగానే నిజమా? లోక్సభ చరిత్రలోనే మొదటిసారిగా పాత పద్ధతికి భిన్నంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదం పొందింది. అది ప్రధానమంత్రి ప్రసంగం లేకుండానే ఈ ఆమోద ప్రక్రియ పూర్తయింది. దీనికి కారణం సభలో కాంగ్రెస్ పార్టీ మోదీని అడ్డుకోవడమే అని చెబుతుండగా స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలు ఇంకా సంచలనం కలిగిస్తున్నాయి. బుధవారం ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానాన్ని ముగించాల్సి ఉండగా సభలో ప్రతిపక్షాల ఆందోళనతో వాయిదా పడింది. గురువారమైనా ప్రసంగిస్తారనుకుంటే స్పీకరే విపక్ష మహిళా సభ్యులు ప్రధాని మోదీపై దాడికి పాల్పడవచ్చనే సమాచారం తనకి అందినట్లు చెప్పారు. అందుకే తాను మోదీని సభకి రావద్దని సూచించినట్లు చెప్పారు. मेरे पास पुख्ता ऐसी जानकारी आई कि कांग्रेस पार्टी के कई सदस्य माननीय प्रधानमंत्री जी के आसन पर पहुंचकर कोई भी अप्रत्याशित घटना कर सकते थे। ये दृश्य मैंने सदन में देखा भी सही। अगर ये घटना हो जाती तो ये अत्यंत अप्रिय दृश्य देश के लोकतांत्रिक परंपराओं को तार तार कर देता। इसको टालने के लिए मैंने माननीय प्रधानमंत्री से आग्रह किया कि उन्होंने सदन में नहीं आना चाहिए। స్వయంగా స్పీకరే ఇలా ఆరోపించడం తీవ్ర సంచలనం కలిగించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఖండించాయి. వాస్తవానికి ఎక్కడైనా ఏ సభలో అయినా నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలతో సహా ఏ సభ్యులకైనా ఉంటుంది. కానీ ఇలా ప్రధానమంత్రిపై దాడి చేస్తారని అనడం మాత్రం పెద్ద విషయంగానే చూడాలి. ఇప్పటిదాకా ప్రధానమంత్రులు స్పీకర్లపై కాగితాలు చించేయడం, ఇంకా తీవ్రమైన పరిస్థితుల్లో ఘెరావ్ చేయడం జరిగిందేమో గాని ఇలా భౌతిక దాడి ప్రస్తావన మాత్రం లేదు. सदन के नेता ने उपस्थित न रहकर मेरे आग्रह को मानकर सदन को अप्रिय दृश्य से बचाया। मैं माननीय प्रधानमंत्री जी को इसके लिए आभार व्यक्त करता हूं कि उन्होंने मेरे सुझाव को माना। మరోవైపు గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. బుధవారం సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం చేయనివ్వకుండా అడ్డుకోవడంపై విపక్షాలు తీవ్ర నిరసనకు దిగాయి. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంలో వివాదాస్పద అంశాల్ని రాహుల్ గాంధీ ప్రస్తావించేందుకు ప్రయత్నించగా స్పీకర్ బీజేపీ సభ్యులతో సహా అడ్డుకున్నారు. దీంతో ప్రధాని ప్రసంగం కూడా చేయకుండా విపక్షం అడ్డుపడింది. ఈ నేపథ్యంలో ఇక గురువారం కూడా సభ సాఫీగా నడిచే పరిస్థితి లేకపోవడంతోనే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రధాని ప్రసంగం లేకుండానే ఆమోదించినట్లు ప్రకటించారు. అయితే ఈ క్రమంలో ఓం బిర్లా స్పీకర్ హోదాలో చేసిన ప్రకటన తీవ్రమైన చర్చకు దారితీసింది.